హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్షూస్ కిచెన్. మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను ఏ వీడియో గురించి చెప్తున్నాను అనేసి. నేను చెప్పేది మెయిన్గా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఈ మినిమం కొన్ని స్టెప్స్ అనేది అయితే తెలుసుకొని ఉండాలి. లేదంటే స్టార్ట్ చేశాక మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. నేను ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేశానో అది మీరు ఫేస్ చేయకూడదని నాకు జరిగింది. ఇలా మీకు వీడియో తీసి పెడుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే మీకు నేను చెప్పేది ఫుల్ అర్థం కాదు. నేను 2021లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఒక 1 మంత్లో ఒక 600 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. తర్వాత కొన్ని కన్జ్యూమ్ వల్ల నేను అయితే స్టాప్ చేసేసాను అనమాట యూట్యూబ్. తర్వాత రీసెంట్గా అట్లా నేను 3 మంత్స్ అయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేసి. అయితే రీసెంట్గా రాముడు వీడియో ఒకటి నేను చూసానండి. అది ఎక్కడ ఇన్స్టాలోనే చూసాను. అరే బాగుంది కదా అని చెప్పి నార్మల్గా అది ఒక చిన్న ఫోటో, దానికి ఒక 3 సెకండ్ 4 సెకండ్ సాంగ్ యాడ్ చేసేసేసి అలా అప్లోడ్ చేశానండి. అంతే, ఒక 3 days లోపు అన్ఎక్స్పెక్టెడ్ అసలు 5 million వ్యూస్, డైలీ 1K సబ్స్క్రైబర్స్. నేనే షాక్ అయిపోయాను. కానీ ఇక్కడే వచ్చింది నాకు పెద్ద ప్రాబ్లం. ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేయకూడదు ఇలాంటివి అని నాకైతే తెలీదు. అప్లోడ్ చేశాక చూస్తున్నాను యూట్యూబ్లో రీయూజ్డ్ కంటెంట్ అని. కానీ కొంతమందికి ఒక 30K సబ్స్క్రైబర్స్ ఉంటారు. కానీ వాళ్ళేమో సినిమా వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు, అన్నీ అప్లోడ్ చేస్తున్నారు కదా. ఇది కామన్ అనుకున్నాను నేను కూడా మీ అందరిలానే. సో సడన్గా అట్లా మొత్తం ఇప్పుడు 11K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను. తర్వాత అదే అప్లై నౌ బటన్ అనేసి నాకు ఏబుల్ అయిపోయింది. 4 daysలోనే మీరు మానిటైజేషన్కి అప్లై చేయాలి అని చెప్పేసి ఏబుల్ అయిపోయింది. సో స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 యాడ్సెన్స్ అకౌంట్ కూడా లింక్ అప్ అయింది అని వచ్చేసింది. నెక్స్ట్ రివ్యూకి అయితే వెళ్ళిందండి నా వీడియో. నా దాంట్లో ఎక్కువ పాపులర్ వీడియోస్ లేవు కదా. మెయిన్ వాళ్ళు చెక్ చేసేదే మనకి పాపులర్ వీడియో. సో ఆ పాపులర్ వీడియోని 5 million వ్యూస్, అదే రాముడు వీడియో. సో దానివల్ల ఏమైంది, నాకు రీయూజ్డ్ అని చెప్పేసి అయితే వచ్చేసింది. ఇంకేం చేయాలి అప్పుడు అర్థమైంది. సో ఛానల్లో మనం ఓన్ కంటెంట్ పెట్టాలి. ఏం కాదులే అని పెట్టేస్తే ఏమవుతుందంటే, మనం ఈ 3 months నుంచి కష్టపడి చేసాం కదా, చేసినా కానీ యూజ్ ఏమి ఉండదు. సో దానివల్ల సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు, కానీ నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ సో ఇప్పుడు నేను మీకైతే నాకు ఎలా వచ్చింది ఏంటి అనేది నేను వీడియో లైవ్ రికార్డ్ అయితే చేసి పెట్టున్నాను. ఒకసారి స్క్రీన్ రికార్డు అది మీకు ఒకసారి నేను ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. మీకు అర్థమవుతుంది అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, ఎలా పడుతుంది మనకి అనేది. అదంతా నేను మీకైతే ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. చూసారు కదా, నాకైతే చెప్పాను కదా 5 daysలో 11K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారని. చూడండి, వచ్చారు. 5 million వ్యూస్ కూడా వచ్చాయి. మెంబర్స్ అయితే 23K వచ్చాయి. కానీ వేస్ట్ అండి, ఇదైతే మనకి మానిటైజేషన్కి అయితే ఏమైతే యూజ్ అవ్వదన్నమాట. చూడండి, ఇలా రివ్యూకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా పడింది, యువర్ ఛానల్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎర్న్ అని, రీయూజ్డ్ కంటెంట్ అని. ఇంకా 1 month టైం పట్టింది. February 19th వరకు ఇంకా ఇలానే ఉంటుంది. 19 తర్వాత అయితే మళ్ళీ రీఅప్లై బటన్ అని అయితే వస్తుంది అని అర్థమైంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఎప్పుడైనా సరే మన ఛానల్లో ఓన్ కంటెంట్ పెట్టడమే బెటర్. ఈ బయట ఫొటోస్ పెట్టడం వల్ల ఊరికే లైక్స్ వ్యూస్ వస్తాయి, కానీ ఏం యూజ్ అయితే ఉండదు. సో ఇలా నేను స్క్రీన్ రికార్డ్ చూపించిన విధంగా అయితే నాకు వచ్చింది. అందుకే నాలాగే ఎవరైనా మిస్టేక్స్ చేస్తారనేసి నేను చెప్తున్నాను. ఎప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి, దానివల్ల మనకి యూజ్ అయితే ఏమి ఉండదు. పోనీ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, ఏమన్నా యూజ్ ఉందా అంటే 11K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన 30 వ్యూస్ కూడా పోవట్లేదు. అందుకని ఎప్పటికైనా సరే కొంచెం లేట్ అయినా 5 months కాదు 1 year పట్టండి. మన ఓన్ కంటెంట్ అనేది ఎప్పటికైనా రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక లక్ వీడియో అనేది అయితే ఉంటుంది. సో ఎప్పుడు కూడా బయట కంటెంట్ యూజ్ చేయకుండా ఓన్ కంటెంటే యూజ్ చేయండి. ఇది మెయిన్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, యూట్యూబ్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు తెలుసున్నది నేను మీకైతే చెప్తాను.